కారడవి, అర్ధరాత్రి, కటిక చీకటి, క్రూరమృగాల అరుపులు, విషసర్పాల బుసబుసలు, రాక్షసమూకల సకలింపులు, పిశాచాల వికటాట్టహాసం, అడుగడుగున గండం, అనుక్షణం భయం. గండాలు తప్పించుకొని అరణ్యం దాటగలమా? స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం మరలా ఎప్పటికైనా కలుగుతుందా? ఆత్యేక పరిస్థితి కొనసాగిన కాలంలో నిత్యం ఇవే పీడకలలు, ఇవే ఆలోచనలు. ఆత్యేక పరిస్థితి అంటే 1.5 వ్యక్తుల నియంతృత్వం, దమన నీతితో సాగిన నిరంకుశ పాలన, తల్లి కొడుకుల ఇష్టారాజ్యం. అది రాజ్యాంగాన్ని త్రోసిరాజన్నారు, చట్టాలను నిద్రపుచ్చారు, తాము చెప్పిందే వేదం, తాము చేసిందే యజ్ఞం అన్నారు. లోక కళ్యాణం కాదు వారు ఆశించిన యాగఫలం. ఏక వ్యక్తి నియంతృత్వానికి, వంశపారంపర్యపు పరిపాలనకు తిరుగులేని పునాది వేయడమే ఆత్యైక యజ్ఞ ప్రధాన లక్ష్యం. భారతదేశ విశిష్టతకు ఆధారభూతమైన అత్యుత్తమ సంప్రదాయాలు, అత్యున్నత విలువలు ఆహుతయ్యాయి ఈ యజ్ఞంలో. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పడం దృష్ట్యా, దేశంలో అరాచకం ప్రబలటం దృష్ట్యా ఆత్యేక పరిస్థితిని ప్రకటించవలసి వచ్చిందని శ్రీమతి ఇందిరాగాంధీ సంజాయిషి. కానీ విశేషం ఏమిటంటే, ఆత్యేక పరిస్థితిలో పాలకులలోనే అరాచక ప్రవృత్తి అత్యధికంగా కనిపించింది. మారణ హోమాలు, చిత్రహింసలు, సంజయ్ గాంధీ స్వైర విహారం అరాచక ప్రవృత్తికి నిదర్శనాలు కాకపోతే మరేమిటి? అవి సురాజ్య లక్షణాలా? ఆత్యైక పరిస్థితి అనేది మరి దేనికో ముసుగు అనే అనుమానం కలగడానికి ఎంతో కాలం పట్టలేదు. చరిత్రతో చెలగాటం అనదగిన ఈ దుస్సాహసానికి అసలు కారణాలు వేరు. ఏమిటవి? ద జడ్జిమెంట్ అనే ఆంగ్ల గ్రంథంలో ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ ఆత్యైక పరిస్థితి పూర్వాపరాలను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. న్యాయస్థానం తీర్పుతో ప్రారంభమై ప్రజల తీర్పుతో అంతమైన సమకాలీన చరిత్రను ఇతివృత్తంగా చేసుకుని రచించిన ఈ ఉత్తమ గ్రంథాన్ని తీర్పు అనే శీర్షికతోనే వెలువరించటం ఎంతైనా సముచితమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆత్యైక పరిస్థితిపై వెలువడిన తొలి గ్రంథంగానే కాక బహుళ ప్రాచుర్యం పొందిన విశ్లేషణగా కూడా తీర్పు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. నిజానికి ఆత్యైక భారతంపై ప్రచురితమైన పుస్తకాలలో తీర్పు తలమానికమని జనశ్రుతి. సమకాలీన చరిత్ర కులదీప్ నయ్యర్కు కొట్టిన పిండి. రాజకీయ అవగాహనలో, రాజకీయ రంగ పరిశోధనలో, రాజకీయ పరిణామాల విశ్లేషణలో నయ్యర్ని మించిన వారు అరుదు. నయ్యర్ దృష్టిలో ఏదీ అప్రధానం కాదు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు, రాగద్వేషాలు, అలవాట్లు, సరదాలు మొదలైనవన్నీ ఆయన దృష్టిలో ప్రాముఖ్యం వహించే విషయాలే. గుణాత్మక పరిశీలనకు, సంఘటనల వెనుక దాగిన రహస్యాలను అర్థం చేసుకునేందుకు ఇవి తోడ్పడగలవని ఆయన నమ్మకం. అందుకే తీర్పుతో సహా నయ్యర్ ఇంతవరకు వ్రాసిన అన్ని గ్రంథాలలోనూ రసస్ఫోరకమైన కథన ధోరణి కనిపిస్తుంది. నాటకీయ ఫక్కీలో రాజకీయ చరిత్రను నవల మాదిరిగా ఆవిష్కరించడంలో నయ్యర్ అందవేసిన చెయ్యి. నయ్యర్ వెల్లడించిన కొన్ని విషయాలు వివాదాస్పదమైనప్పటికీ చారిత్రక పత్రంగా తీర్పునకు గల విలువను ఎవరూ కాదనలేరు. ఆత్యేక పర్వం గురించి అంతగా తెలియని ఆంధ్ర పాఠకుల ప్రయోజనార్థం శ్వేతా పబ్లిషర్స్ దీని తెలుగు అనువాదాన్ని ప్రచురించడానికి పూనుకోవడం మిక్కిలి హర్షదాయకం, అభినందనీయం. సమకాలికులకు ఈ గ్రంథం రామాయణ భారతాల వంటివి. శ్వేతా పబ్లిషర్స్ తమ తొలి కానుకగా ఈ గ్రంథాన్ని ఎన్నుకొనడం శుభప్రదం. ఇటువంటి మరెన్నో ఉత్తమ గ్రంథాలను అందించి అచిరకాలంలోనే అగ్రశ్రేణి ప్రచురణకర్తలుగా సాహితీ ప్రియుల ఆదరాభిమానాలను వారు చూరగొనగలరని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చదివింది ఏమిటనుకుంటున్నారా? 1975 జూన్ 25న భారతదేశంలో
రాజకీయ పరంగా అత్యంత కీలకమైన పరిణామం సంభవించింది. శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి దారితీసిన కారణాలు, రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్టు అయిన కులదీప్ నయ్యర్ గారు ది జడ్జిమెంట్ అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని రాశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను అంటే కేవీఎస్ సుబ్రహ్మణ్యం తీర్పు తెలుగు అనువాదాన్ని వ్యూస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సంకల్పించాను. ఇందులో నాది అన్నది ఒక్క పదము లేదు. కులదీప్ నయ్యర్ గారు రాసిన దానిని యథాతథంగా నేను చదువుతున్నాను. ఇది ఈ తరం పాఠకులకి, ఈ తరం ప్రజలకి, ఈ తరం యువతకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పుస్తకాన్ని చదువుతున్నాను. దీని వెనకాల ఎటువంటి దురుద్దేశాలు కానీ, ఒక పార్టీపై అవ్యాజానురాగాలు కానీ లేవని మా వ్యూస్ ప్రేక్షకులు కానీ, ఇది విన్నవారు కానీ గమనించాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి. పుస్తకంలోకి వెళ్లే ముందు కులదీప్ నయ్యర్ గారి గురించి కొంత చెప్పుకుందాం. ఆయన 1923 ఆగస్టు 14న సియాల్కోట్ అంటే అప్పటి పాకిస్తాన్ పంజాబ్లో జన్మించారు. 23 ఆగస్టు 2018న తన 95వ ఏట పరమపదించారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్లో భారత్కు హై కమిషనర్గా వ్యవహరించారు. ఇదిగాక మానవ హక్కుల కార్యకర్త కూడా, సిండికేటెడ్ కాలమిస్ట్ కూడా, భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన జర్నలిస్ట్ అయిన. మొత్తం ఆయన 15 పుస్తకాలు రచించారు. అన్నీ సమకాలీన రాజకీయాల మీద ఆయనకున్న అవగాహనతో రాసినవే. ఆయన రాసిన పుస్తకంలోని ఏ ఒక్క అంశాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆయన అంత పరిశోధన చేసి మరీ ఆ పుస్తకాలను రాశారు. మొట్టమొదట ఆయన కులదీప్ నయ్యర్ గారు ఒక ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ కింద ఉండేవారు. తర్వాత ఒక ది స్టేట్స్మ్యాన్ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి ఢిల్లీ ఎడిషన్కి ఎడిటర్గా ఉన్నారు. ఎమర్జెన్సీ చివరిలో అంటే 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ కాలం కొనసాగింది. ఆ చివరి కాలంలో ఆయన్ని అరెస్టు చేశారు. 1978లో కులదీప్ నయ్యర్ గారు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఆయన రాసిన పుస్తకాల సంగతి ఎలా ఉన్నా ఆయన శాంతి కోసం పాటుపడే కార్యకర్తగా ఈ దేశంలో తన కార్యకలాపాలను కొనసాగించారు. ఇప్పుడు నేను కులదీప్ నయ్యర్ గారు రాసిన ది జడ్జిమెంట్ అనే ఆంగ్ల పుస్తకానికి ఈ తరం పాఠకులు, ఈ తరం యువత, ఈ తరం దేశ ప్రజలకి తెలియజేయడం కోసం, అత్యవసర పరిస్థితికి ముందు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా అప్పటి రాజకీయ నాయకులు వ్యవహరించారు అనే విషయాల్ని తెలియజేయడం కోసం ఈ పుస్తకాన్ని చదువుతున్నాను, ఆడియో బుక్గా చేస్తున్నాను. ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.